హే లడ్డూయమ్మ లడ్డు రవ్వ లడ్డు వచ్చేసేయండి బాబులు అమ్మలు, తీసుకోండి రవ్వ లడ్లు. ఎంత చాలా బాగున్నాయో, టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా. మీకోసమే ఈ రవ్వ లడ్డు చేశాను. ఎన్ని కష్టాలు పడి ఏ రకంగా చేశాను ఈ ప్రొసీజరు మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యము, మనము ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనము రవ్వ లడ్డు స్పెషల్ రెసిపీ చేయబోతున్నామండి. బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ, దాంతో అయితే మనము రవ్వ లడ్డు చేసేసుకుందాము. ఇది వచ్చిన వాళ్ళకైతే ఈజీ, రాని వాళ్ళకి ఎలా చేయాలో తెలియదు కదా. నా సబ్స్క్రైబర్లో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అండి. ఇంకా కూడా బిగినర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకు కూడా సూజీ రవ్వతో మనం ఈజీగా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు ఈ స్వీట్ చూపించబోతున్నాను. ఈ స్వీట్ చూసి అయితే మీరు నేర్చుకొని మీరు ఇంట్లో ట్రై చేయండి. స్వీట్ తినాలి అనిపించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేసి అయితే చాలా బాగుంటుంది. ఇదే రవ్వ లడ్డు మనము కొంటే ఒక లడ్డుకి 5 రూపీస్ ఉంటుందండి. అలా బయట కొంటే అది ఎలా తయారు చేస్తారో ఏమో మనకు తెలియదు కదా. అందుకోసమని మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అన్నీ మన చేతి నుండి చేసుకోవడము అది సాటిస్ఫాక్షన్ కదా. ఈ రవ్వ లడ్డు తయారు చేయడానికి మనకు కావలసిన పదార్థాలండి. ఈ ఇలాచీలు, కప్పు చాలా పెద్దగా ఉంది కదా, ఇలాచీలు అండి ఒక 6 తీసుకున్నానండి. ఇలాచీలు ఇలాచీలు 6 తీసుకున్నాను. ఇవి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కిస్మిస్ అండి. కిస్మిస్లు ఇవి చాలా డ్రైగా ఉండే, నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. ఇది ఎందుకంటే పెద్దగా ఉంటే నాకైతే అంత ఇష్టం ఉండదు. ఇవి కిస్మిస్ చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా, నేను స్వీట్ తక్కువ తింటాను అనమాట. అందుకని కొన్ని వేస్తున్నాను, కట్ చేసి వేస్తున్నాను. ఇట్లా పీసెస్ కొంచెంగా నోట్లో తగులుతుంటే బాగుంటుంది. పెద్దగా ఎక్కువ స్వీట్ అంటే అంత టేస్ట్ నాకు ఇష్టం ఉండదు. నేనైతే ఇట్లా ముక్కలు చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఇట్లా చిన్న ముక్కలు చేసేసి పెట్టుకున్నాను. ఇంకా మనకు కావాల్సినవి బాదం పప్పు అండి. నా దగ్గర అయితే బాదం పప్పు ఉంది. బాదం పప్పు కూడా ఇట్లా పలుకుల్లాగా చేసి పెట్టుకున్నానండి. ఒక్కొక్క బాదం పప్పు వేయకుండా ఇట్లా పలుకుల్లాగా చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా చిన్న ముక్కలు తగులుతుంటే మనకు బాగుంటుంది లడ్డూలలో. మరి పెద్ద అవసరం లేదు, చిన్న అయితే చాలా బాగుంటాయి. లడ్డు కూడా చిన్న సైజు కడతాం కనుక మనం ఇది బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మనకి డ్రై ఫ్రూట్స్ మీకు ఎన్ని కావాలంటే ఇంకా జీడిపప్పు, పిస్తా, ఇంకా ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ఈ 3 టైప్స్ వేస్తున్నాను. ఇంకొచ్చేసి మనకు కావాల్సిన రవ్వ క్వాంటిటీ ఎంత తీసుకుందామంటే ఇప్పుడు నేనైతే 2 కప్స్ తీసుకుంటున్నాను. ఈ కప్పుతో 2 కప్స్ తీసుకుంటానండి. ఎందుకంటే వేడి ఉంటుంది, చేయికి వేడి తగులుతుంది కదా, అది ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. రవ్వ 2 కప్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను 2 కప్స్ రవ్వకి 1.5 కప్పు షుగర్ తీసుకుంటాను. దీంతో అయితే 1.5 కప్పు తీసుకుంటానండి. ఇది కూడా 2 కప్స్ తీసుకుంటే మరీ ఎక్కువ స్వీట్ అవుతుంది. నేనైతే అంత స్వీట్ ప్రిపేర్ చేయనండి. ఎక్కువ స్వీట్ ఉంటే నేను లైట్ స్వీట్ తింటాను. అందుకోసమని దీంతో 1/2 కప్ తీసుకుంటాను. 1.5 కప్పు ఇది ఒకటి, ఇంకా 1/2 కప్ తీసుకుంటాను. ఇంత అండి. ఇది పక్కకు పెట్టేసుకొని మనము ఇంకా మనకి కావాల్సింది అయితే అది కొబ్బరి పొడి అండి. ఇంట్లో కొబ్బరి ఉండే అండి, అవైతే దీంతో తురిమి పెట్టుకున్నాను. కొబ్బరి పొడి కూడా ఇదే కప్పుతో సేమ్ ఒక కప్పు తీసుకుంటున్నానండి. కొబ్బరి పొడి అండి ఇది. కొబ్బరి పొడి 1 కప్ తీసుకుంటున్నాను. 2 కప్పుల
రవ్వకి 1 కప్పు కొబ్బరి పొడి, 1.5 షుగరు సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి ఇది. నేనే చేశాను ఇంట్లో. మనము ఇంట్లోకి మిల్క్ తెచ్చుకుంటాం కదా, అప్పుడైతే ఈ మనము పెరుగు చేసుకున్నప్పుడు పెరుగులో వచ్చే మీగడైతే మనకు పెరుగులో వచ్చే వెన్నతోటి అయితే నేను ఈ నెయ్యి చేశాను. ఈ నెయ్యి అయితే మనకు తగినంత క్వాంటిటీలో అయితే వేసుకోవాలి. అంటే కొంతమంది కప్పుకి కప్ వేస్తారు. ఇప్పుడు నేను 2 కప్పుల రవ్వ వేసినాను అనుకో, 1/2 కప్ అయినా వేస్తారు. నా దగ్గర నెయ్యి తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ వేస్తాను. ఇవ్వండి ఇంగ్రీడియంట్స్. మళ్ళీ ఒకసారి అయితే ఈ ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇదండి ఇలాచీల పౌడరు. ఇలాచీలు ఒక 5 ఇలాచీలు తీసుకొని, యాలకులండి ఇవి తీసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్లు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, కిస్మిస్లు. నెక్స్ట్ బాదం పప్పు. నెక్స్ట్ కొబ్బరి తురుము, చెప్పాను కదా, పంచదార. ఇది రవ్వ అండి, 2 కప్పుల రవ్వ. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసేసుకుంటున్నాము. ఫస్ట్ రవ్వ వేసుకోవాలండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మన ఛానల్లో ఎవరైనా నా కుకింగ్ వీడియోలు చూడకపోతే అయితే చూసేసేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే కుకింగ్ కూడా చాలా బాగుంటుంది. వస్తుంది దీంట్లోనే ఈ బాదం పప్పు, కిస్మిస్లు, కొబ్బరి తురుము కూడా వేసేస్తున్నాం అండి. ఇవన్నీ ఒకసారి వేసేసి మనము దూరగా అయితే వేయించుకోవాలండి. వరకైతే వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇది మాడనివ్వకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఒక 15-20 మినిట్స్ వరకు అయితే వేయించుకోవాలండి. నేను ఇంతకుముందుకు ఒకసారి కొబ్బరి తురుము నువ్వుల పొడితోటి నేను లడ్డూలు చేశాను, అవి బాగుండే. రవ్వ లడ్డు అయితే ఇప్పుడు ఫస్ట్ టైం అండి నేను చేయడం. అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట, ఇంతకుముందుకు చేయలేదు. కొద్దిగా కలర్ అయితే మారింది. రవ్వ ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుందండి. టేస్ట్ అంత బాగా కుదురుతుంది అనమాట. మంట సిమ్లో పెట్టేసి మనము ఒక 15 నిమిషాలు అయితే వేయించుకోవాలండి నెయ్యిలో. ఇంకాసేపు ఆగి తీసేద్దామండి మనము. ఇదైతే లైట్ గోధుమ రంగులోకి వచ్చిందండి, తీసేసుకుందాం ఇప్పుడు. చూడండి లైట్ గోధుమ రంగులోకి వచ్చేసింది. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని మనము ప్లేట్లోకి తీసుకొని దీంట్లోనే చక్కెర వేసేసుకొని మనమైతే పాకం అయితే చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని తీసేసుకుందామండి. నెయ్యి స్మెల్ అయితే బాగా వస్తుందండి, అదిరిపోయింది, చాలా బాగుంది. నేతిలో రవ్వ వేయించినప్పుడు అయితే ఆ అరోమా అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎంత చెప్పినా కానీ అర్థం కాదనమాట, అంత బాగుంటుంది. అలా ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది అన్నమాట.
చక్కెర వేసేసుకుందాము. అన్ని నీళ్ళు వేసుకుందాము. మనము చక్కెర పాకం పట్టేటప్పుడు ఇలా ఆ వాటర్ చల్లుకున్నట్టు వేస్తేనే ఈవెన్గా కలిసి పాకం అయితే మంచిగా అంతా కలుస్తుందండి, అంతా కరుగుతుంది షుగర్ అయితే మనకి. ఇలా ఈ విధంగా అయితే మనకు ఇంత లూజ్గా అయితే కలుపుకోవాలి. ఈ పాకం మనకు కాస్తంత చిక్కబడేదాకా కలుపుకోవాలండి. ఇది కూడా సిమ్లోనే కరగబెట్టుకోవాలండి, సిమ్లో ఉంచుకోవాలి. ఇక్కడ చక్కెర కరిగేంత వరకు అయితే ఇలా తిప్పుకోవాలండి. వచ్చిందండి, ఇది పాకం అయితే వచ్చింది. ఇందులో ఇలాచీల పొడి, యాలకుల పొడి ఉంది కదండి, ఆ యాలకుల పొడి ఇప్పుడు వేస్తున్నాను. ఇందులో ఒక చిటికెడు సాల్ట్ అండి, సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెము టేస్ట్గా ఉంటుంది. పాకం అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనము ఇంత ముందుకు వేయించి పెట్టుకున్నాం కదండి మిక్స్డ్ రవ్వ, ఆ మిక్స్డ్ అంతా వేసేయాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలాచీల వాసన, యాలకుల వాసన, నెయ్యి స్మెల్, ఇలాచీల స్మెల్ అయితే గుమాయించుకుపోతుందండి. మీకు ఈ వీడియో లెంత్ ఎక్కువ అనిపిస్తే ఫాస్ట్గా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, స్కిప్ అయితే చేయకండి. దీనికైతే కలిపే పని ఎక్కువ ఉందండి, ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే నేను ఏ విధంగా చేశానో మీకు అర్థం కాదనమాట. ఇప్పుడైతే అయిపోయిందండి. ఇప్పుడైతే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే లడ్డూలు ఇలా చుట్టుకుందాము మనము. వేడి ఎక్కువనే ఉంది మనకు, వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చుట్టుకుంటే అయితే ఈ విధంగా ఉంది. కొద్దిగా వేడి మీద అయితే ఇచ్చుకుపోతున్నాయండి, కొద్దిగా చల్లగా కావాలి. చల్లగా అయినాక నాకైతే వేడి తట్టుకోలేను, అందుకనే ఇందులో చేస్తున్నాను. ఈ లడ్డూలు ఇలా వేడి మీద మనము ఇలా లడ్డు ఉండగడుతుంటే మనకైతే చెయ్యి అయితే ఎర్రగా అయిపోతుందండి నాకైతే. ఎందుకంటే అంత వేడి అయితే నేను తట్టుకోలేను, వేడివి ఏమైనా నేను పట్టుకోను అనమాట. అందుకనే నేను ఇప్పుడు ఒక గరిటెను, ఒక కప్పు యూజ్ చేస్తున్నాను. వాటిలో ఫస్ట్ ప్రెస్ చేసి నేను చేయితో రౌండ్గా చేస్తున్నాను. ఎక్కువ బౌల్లోనే రౌండ్గా చేస్తున్నాను, బౌల్లో రౌండ్గా చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే అంత వేడి. ఇప్పుడు ఈ లడ్డూలన్నీ అయిపోయే వరకు అయితే నా చెయ్యి అయితే రెడ్గా అయిపోతుంది. ఇలా చెయ్యి కాలకుండా అయితే ఇలా అయితే లడ్డూలు అయితే చుట్టుకోవాలండి. ఇలా వేడి మీద అయితే లడ్డు ఇచ్చుకపోతుంది అండి. ఇప్పుడు చల్లగా అవుతా ఉంటే ఇలా ఉండ బాగా వస్తుంది. చల్లగా గోరువెచ్చగా ఉండాలి. నాకైతే ఎక్కువ వేడిగా ఉంది, అందుకే వేడిగా ఉన్నప్పుడు అయితే రావట్లేదు. నేనైతే పాకం బట్టి ఇప్పుడైతే ఫస్ట్ టైం అండి నేను చేసేది. నేను ఇంతకుముందుకైతే నేను చెయ్యలేదు, కానీ బెటర్గానే వచ్చాయి, పర్లేదు బాగానే వచ్చాయి. బూందీ లడ్డు అయితే ఈ పాటికి ఎలా వచ్చేదేమో తెలీదు. పర్లేదు, బూందీ లడ్డు కూడా చేయగలుగుతా అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు. ఎందుకంటే ఇప్పుడు ఇది చేశాను కదా, పాకం ఎలా పట్టాలో నాకు అర్థమైపోయింది. నేను ఇంతవరకు కనీసము గులాబ్ జామ్ కూడా చేయలేదండి. ఇప్పుడు ఇలా వంటలు చేస్తున్నాను. గ్రేట్ అసలుకి. నేను అసలు వంటలు అంటే నేను ఏవి చేయను, ఒక చికెన్ ఫ్రై, చికెన్ రెసిపీ తప్ప ఇంకా నాకు ఏది రాకుండే. ఇప్పుడైతే నేర్చుకొని బాగానే చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా లడ్డూలన్నీ చుట్టేసుకొని పక్కన కాసేపు ఆరనివ్వాలండి. ఫ్యాన్ గాలికి ఆరినాకనే మనము డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇవైతే ఫ్రిడ్జ్లో పెడితే ఒక 5 days వరకు కూడా ఉంటాయండి, ఏం పాడవ్వవు. బయట పెడితే ఒక 3 days అయితే ఉంటాయి. గాలికి పెడితే ఎక్కువ రోజులు అయితే ఉంటాయండి, పాడవ్వవు అసలుకి. మనము మూత పెట్టి పెడితేనే పాడవుతాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి మనము. నాకైతే చెయ్యి అయితే ఎర్రగా అయిపోయింది, కాలిపోయింది. అసలు అన్నం తినడానికి కూడా వస్తుందో రాదో.
అంటారు కదండి సామెత, చేతులు కాల్చుకుంటేనే వంటలు వస్తాయని. అందుకేనేమో ఇప్పుడు చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది నాకు. నేనైతే ఎప్పుడు అయితే స్పెషల్ వంటలు అయితే నేనైతే చేయలేదండి. ఎందుకంటే నేను ఇంటికి చిన్నామని కదా, అక్క వాళ్ళే చేస్తూ ఉంటారు. మనమంతా బయట పని అనమాట. మనం ఏమైనా వాళ్ళు చేస్తే మనం తినిపెట్టే వాళ్ళమే అనమాట, చిన్నవాళ్ళము. కానీ చిన్నవాళ్ళకి ఇంట్లో బాగా హ్యాపీగా పెరుగుతారు, సుఖంగా పెరుగుతారు. కానీ ఇండిపెండెంట్ అయ్యాకనే చిన్నవాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయి పెద్దవాళ్ళకంటే. చూశారు కదా, లడ్డూలు అయితే అయిపోయాయి. ఇప్పుడైతే ఇలా తుంచితే సాఫ్ట్గానే ఉంది లడ్డు, పర్లేదు. దీన్ని ఒకసారి అయితే మనం టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. నీ ఊరిచ్చుడు సల్లగుండా ఎంతసేపు అమ్మా, ఒకసారి టేస్ట్ చేసి చెప్పేస్తే మేము కూడా సంతోషపడతాం కదా. కాస్త త్వరగా చెప్పేసేయి తల్లి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మీకోసమే లడ్డూలు చేసింది కూడా మీకోసమే. టేస్ట్ చూసి చెప్పనా మరి? చెప్పేస్తున్నానండి. సూపర్గా ఉంది, చాలా ఎమ్మీగా ఉంది, టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ట్రై చేయండి. లడ్డు కావాలా నాయన? బాగుంది, సూపర్ 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 సూపర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను మరి.